నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలు అలాగు చేసి ఉండలేదు. యెహోషువ అప్పుడు, ఇప్పుడు నెహెమ్యా గారి టైంలో చూడండి ఎంత కాలం. నిజంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు పర్ణశాల పండగ చేయలేదంట. ఆ? అప్పుడు వారి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. సో వాక్యం 7 రోజులు చెప్పాడంట. పర్ణశాల పండుగలో పందిళ్ళు వేసినాడు, అందులో ఎజ్రా వాక్యం చెప్పాడు అందరికి. సో 8వ దినాన వారందరూ కూడా పరిశుద్ధంగా సంగముగా కూడుకొనిరి. ఇది 8వ అధ్యాయం. సో జనుడు అంటే ఈ పర్ణశాల పండగ దేనికి సూచిస్తుంది? జనుడు యాత్రికులమని ఒప్పుకొని పర్ణశాల పండుగ ఆచరించారు. వాళ్ళు యాత్రికులు, పరదేశులని వారు ఒప్పుకున్నారు. వాళ్ళు అలా ఫీల్ అయ్యి వెంటనే గ్రహించుకున్నారు. వాక్యంలో చెప్పబడింది గ్రహించుకున్నారు. ఓకే అంటే ప్రతిసారి ఆ పందిరి వేసినప్పుడు, పర్ణశాల పండుగ చేసినప్పుడు అలా వాళ్ళకి ఏం జ్ఞాపకం రావాలి? అబ్బో మేము టెంపరీ వాళ్ళం ఇక్కడ, మా మా టైం అవగానే మేము వెళ్ళిపోతాం, ఇవేమి మాతో రావు, ఇల్లు వాకుళ్ళు మేడలు మిద్దులు మాతో రావు, మేము కేవలం టెంపరీ పర్సన్స్ ఇక్కడ అని గ్రహించుకోవడానికి, తెలుసుకోవడానికి